ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమిత్ షా సహా పలు కేంద్ర మంత్రులతో భేటీ. సూర్యాపేటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. సన్నబియ్యం ఇస్తే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని రేవంత్ ధ్వజం. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు దేశ సేవను అదృష్టంగా భావిస్తానన్న టీడీపీ సీనియర్ నేత. మండలి చైర్మన్ ను కలిసిన తీన్మార్ మల్లన్న తనపై దాడి చేశారంటూ కవితపై ఎమ్మెల్సీ ఫిర్యాదు. ఈ నెల 19న బీఆర్ఎస్వీ వర్క్ షాప్ ప్రారంభ ఉపన్యాసం హరీష్, ముగింపు స్పీచ్ ఇవ్వనున్న కేటీఆర్. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది, భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత హెచ్చరిక. సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య వివాహేతర బంధానికి అడ్డుగా వస్తున్నాడని మర్డర్. గురుకులాల దీన పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. స్వయంగా మానిటర్ చేస్తానన్న సీఎం మాటలు నీటి మూటలేనని ఫైర్. ములుగు జిల్లాలో 5గురు మావోయిస్టుల లొంగుపాటు, కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలిపెట్టాలని ఎస్పీ శభారిష్ పిలుపు. ప్రజలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిక. యెమెన్లో కేరళ నర్సుకి ఉరి శిక్షను ఆపలేం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేవన్న భారత ఏజీ. నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ జూలై 29న వెల్లడించనున్న రౌస్ అవెన్యూ కోర్టు. స్పేస్ స్టేషన్ నుంచి శుక్ల బృందం తిరుగు ప్రయాణం. 22 గంటల ప్రయాణం తర్వాత నేడు కాలిఫోర్నియాలో ల్యాండింగ్. ఇండోనేషియాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదు. లార్డ్స్ టెస్ట్ లో పోరాడి ఓడిన భారత్ 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం. ఇంధన స్విచ్లపై డీజీసీఏ కీలక ఆదేశాలు. బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని ఆర్డర్స్. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ పూర్తి. ప్రతిపక్షాలు ఊహించినట్లే ఓట్లకు భారీగా కోతపడే అవకాశం. విభేదాలు వివాదాలుగా మారకూడదన్న కేంద్ర మంత్రి జయశంకర్. దౌత్య బంధాలు పోటీ సంఘర్షణగా ఉండకూడదని చైనాకు స్ట్రాంగ్ కౌంటర్. నేరాలకు బీహార్ రాజధానిగా మారిందన్న రాహుల్ గాంధీ. యువత హత్యలు చేస్తున్న సీఎం నితీష్ ఏం చేస్తున్నారంటూ ఫైర్. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు అసహనం. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశం. భార్యాభర్తల విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు. భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్స్ కూడా సాక్ష్యాలేనన్న ధర్మాసనం. తమిళ సినీ డైరెక్టర్ రంజిత్ పై కేసు నమోదు. స్టంట్ మాస్టర్ రాజు మృతిపై విచారణ. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ షాక్. ఆమె కూతురు సైమా వాజిద్ పై అవినీతి ఆరోపణలు చేసిన బంగ్లా సర్కార్. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫైర్. పగలు మాటలు, రాత్రిళ్లు బాంబు దాడులు అంటూ అసహనం.